సో ఇప్పుడు సుమక్కకి చేద్దామా మైక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉంటాము, కానీ ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయకుండా గీత స్టార్ట్ చేసి నా చెక్ కొట్టేసినందుకు ఎనీవే కంగ్రాచులేషన్స్ టు యూ. ఇక మీ అందరికీ మరొకసారి స్వాగతం. సినిమా టైం అవుతున్నట్టుంది, ఒక 5 నిమిషాలు ఆగండి, దర్శి కూడా మాట్లాడేస్తాడు, మా మొత్తం టీం మాట్లాడేసినట్టు అవుతుంది. అరవింద్ గారు మీరు మాట్లాడేస్తుందా, గౌరీ గారు మీరు మాట్లాడేస్తుందా? ఓకే, అయితే సరే. ఫస్ట్ అయితే నన్ను ఈ సినిమాలో దర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. అయితే యాక్చువల్లీ నా ఏజ్ దర్శి ఏజ్ కన్నా చిన్నగా ఉంది అని చెప్పి వద్దని చెప్పారు డైరెక్టర్. దాంతో ఆ తర్వాత మళ్ళీ మీకు ఏం క్యారెక్టరు అంటే అప్పుడు ఇలా ఒక మంచి పవర్ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకోవడం అయితే జరిగింది. సీన్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు అది పవర్ఫుల్ కానిస్టేబుల్ కాదు, పవర్లెస్ కానిస్టేబుల్ అని. ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. ఇతని మీద సెక్షన్ 221/22 - 11 కేసు ఒకటి పెట్టాలనుకుంటున్నాను. బట్ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత అంతకన్నా పెద్దది ఏముంటుంది, అదే పెద్ద కేసు అవుతుంది, వదిలేద్దాం.